with files and directories. The next topic is web applications lo files ni directories ni ela handle chestam. So another topic is files and directories. Files ante we can store information. So edaina data ni manam text files ka gaani programming files ka gaani manam store cheskuntam. Alage directories means nothing but a folders anta. మీ అందరికీ ఫోల్డర్స్ గురించి మనకు ఐడియా ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ డైరెక్టరీస్ అంటాం. వీ కెన్ స్టోర్ సమ్ ఫైల్స్ ఇన్ టు ద డైరెక్టరీస్. ఫైల్స్ వచ్చేపాటికి వీ కెన్ స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. డైరెక్టరీస్ వచ్చేపాటికి వీ కెన్ స్టోర్ సమ్ ఫైల్స్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. అలాగే మనం పిహెచ్పిలో ఈ ఫైల్స్ని డైరెక్టరీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, అలాగే డైరెక్టరీస్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఈ టాపిక్లో మనం చూద్దాం. ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ వెబ్ అప్లికేషన్స్. ప్రతి ఒక్క వెబ్ అప్లికేషన్స్లో ఫైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యూ ఆఫెన్ నీడ్ టు ఓపెన్ అండ్ ప్రాసెస్ ఏ ఫైల్ ఆర్ డిఫరెంట్ టాస్క్స్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం మనం ఈ వెబ్ అప్లికేషన్స్లో ఫైల్స్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ వెబ్ అప్లికేషన్స్. ఏ వెబ్ అప్లికేషన్స్లో అయినా సరే మనం ఇక్కడ ఈజీగా హ్యాండిల్ చేస్తాం. యూ ఆఫెన్ నీడ్ టు ఓపెన్ అండ్ ప్రాసెస్ ఏ ఫైల్ ఫర్ డిఫరెంట్ టాస్క్స్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం. సో మ్యానిపులేటింగ్ ఫైల్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం. సెవరల్ ఫంక్షన్స్ వీ హ్యావ్ టు మ్యానిపులేట్ ద ఫైల్స్. క్రియేటింగ్ ద ఫైల్, రీడింగ్ ద ఫైల్, అప్లోడింగ్ ద ఫైల్, editing the file. 4 ways to manipulate here. So several functions to have to manipulate the files. So file create చేయటం ఎలాగు, ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసిన దాన్ని మనం రీడ్ చేసుకోవచ్చు, అప్డేటింగ్ ఆర్ అప్లోడింగ్ చేయొచ్చు, అండ్ ఎడిటింగ్, మోడిఫికేషన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫైల్ మ్యానిపులేషన్స్లోనే మనం ఇక్కడ చూడబోతున్నాం. సో అర్థమైందండి. ఎవ్రీ అప్లికేషన్స్లో మనం ఫైల్ మ్యానిపులేషన్స్ అనేవి నీడ్ ఉంటుంది. సో డిఫరెంట్ యాక్టివిటీస్ని మనం పెర్ఫామ్ చేసుకోవడం కోసం ఈ ఫైల్స్ని మనం ఉపయోగిస్తామండి. సో వీ హ్యావ్ మెయిన్లీ 4 ఫంక్షన్స్: క్రియేటింగ్, రీడింగ్, అప్లోడింగ్ అండ్ ఎడిటింగ్ ఫైల్స్ అన్నమాట. సో నా ఫైల్ ఎలా ఇంక్లూడ్ చేయాలి? సో హియర్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద ఫైల్. సో ద ఇంక్లూడ్ ఆఫ్ స్టేట్మెంట్ takes all the text code markup that exists the specified file and copies into the file that uses the include statement. So file అనేది include అనే ఫంక్షనల్ స్టేట్మెంట్స్ని ఉపయోగించుకొని మీరు ఫైల్స్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ ఫైల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ when you want to include the same PHP, HTML or text on multiple pages of a website. ఎందుకయ్యా అంటే ఏ వెబ్సైట్లో అయినా సరే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవటం కోసం పిహెచ్పి ఫైల్స్ని కానీ HTML ఫైల్స్ని కానీ వాటిని ప్లేస్ చేసుకోవటం కోసం ఈ ఇంక్లూడ్ ఫైల్స్ అనేది యూజ్ చేస్తాం. దిస్ అలౌస్ యూ టు సపరేట్ యువర్ కోడ్ ఇంటూ మల్టిపుల్ ఫైల్స్, రీయూజ్ దెమ్ వేరియస్ ప్లేసెస్. సో సపరేట్గా ఫైల్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు, వేరియస్ ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఇక్కడ లొకేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీటి చెప్పింది ఏంటంటే ఇంక్లూడ్ ఆఫ్ అనే ఫైల్ ఫంక్షన్ అనేది మనం ఏం చేసుకుంటామంట, వెబ్ పేజెస్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది పిహెచ్పి ఫైల్స్ కావచ్చు, HTML ఫైల్స్ కావచ్చు, మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ టైమ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో రీయూజ్ చేసుకోవచ్చు. దానికోసం వీ హ్యావ్ టు యూస్ పిహెచ్పి ఫైల్ ఇంక్లూడ్ ఆఫ్ ఫంక్షన్. సో హియర్ వన్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ హియర్. వెరీ కేర్ఫుల్లీ అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ తీసుకున్నాము. ఒకటేంటో చూద్దాము. పిహెచ్పి ప్రాక్టీస్ సెషన్ డేట్ ఆఫ్. ఇప్పుడు మీరు గమనిస్తే డేట్ ఆఫ్ క్యాపిటల్ Y ఇచ్చాము అంతే. అంటే కరెంట్ సర్వర్ సిస్టమ్ యొక్క డేట్ యొక్క ఇయర్ వస్తుంది, అంటే డేట్ రాదు. ఇట్ డిస్ప్లేస్ ద కరెంట్ ఇయర్. క్యాపిటల్ Y ఇచ్చాము కాబట్టి ఇట్ షోస్ ద ఇయర్. అదేంటో చూపిస్తాను. ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ అండి. దాన్ని మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్గా మనం file1.php అనుకోండి. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ file1.phpలో ఒక ఫైల్ మనం ఇచ్చాము.
దీన్ని వేరే ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేస్తాను, వేరే ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, HTML స్టార్ట్ చేశాను, బాడీ ట్యాగ్, H1 ట్యాగ్, వెల్కమ్ టు మై హోమ్ పేజ్. నెక్స్ట్ వన్ త్రివేణి కాలేజ్. ఇక్కడ ఇంక్లూడ్ అన్నాను, ఇక్కడ నేనేం చేశాను, ఇంక్లూడ్ అన్నాను. సారీ, ఇది file2.php ఫైల్ అనుకోండి. సో ఐ ఆమ్ హియర్ ఇంక్లూడ్ ద ఫైల్ 2.php, అంటే ఇది file1.php ఫైల్, దిస్ ఇస్ file2.php ఫైల్. I am using the include statement to include the another file within the file1.php ఫైల్. మనం ఇంక్లూడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఫస్ట్ వెల్కమ్ టు మై హోమ్ పేజ్ వచ్చింది, త్రివేణి కాలేజ్, ఈ రెండు ప్రింట్ అయినాయి. పారాగ్రాఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఇంక్లూడ్ file2.php, దాంట్లో ఏం రాసామండి, PHP ప్రాక్టీస్ సెషన్ డాట్ డేట్ ఆఫ్ ఇయర్ అన్న. డేట్ ఆఫ్ ఇయర్ అనగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏ ఇయర్ వచ్చింది ఏంటనేది మీకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది, ఏ ఇయర్ ఏంటనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ రకంగా మన ఇంక్లూడ్ ఆఫ్ అనే స్టేట్మెంట్ ద్వారా వీ కెన్ ఇంక్లూడ్ ఎందర్ ఫైల్ డేటా. క్లియర్? మళ్ళీ ఒకసారి నేను రివిజన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఫైల్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ file2.phpగా క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ద వన్ ఫైల్, దట్ నేమ్ ఈస్ file2.php. మీరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసినప్పుడు ఫైల్ నేమ్ అనేది ఇంపార్టెంట్, కాబట్టి మీరు వేరే నేమ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ file2.php ఇచ్చి రన్ చేసి ఎర్రర్ వచ్చి ఇదంతా మనకు అన్నెసరీ. కాబట్టి ఇక్కడ ఏ నేమ్ అయితే చెప్పోని, ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చారనుకోండి, ఆ నేమ్తో ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోండి చాలు. సో ఇక్కడ ఏం రాశానంటే ఒక ఎకో స్టేట్మెంట్ రాశాను ఒక పారాగ్రాఫ్లో, PHP ప్రాక్టీస్ సెషన్ అని చెప్పేసి డాట్ డేట్ ఆఫ్ ఇయర్, అంటే ఆ డేట్, కరెంట్ డేట్ యొక్క ఇయర్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ PHP ప్రాక్టీస్ సెషన్ 2020 అని చెప్పేసి మీకు ఇయర్ వచ్చింది మాత్రమే. డేట్ కావాలంటే డేట్ ఆఫ్ ఇచ్చేసుకోండి, డైరెక్ట్గా ప్రాక్టీస్ సెషన్ కరెంట్ సిస్టమ్ డేట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది ప్రోగ్రామ్ రన్ చేసుకున్నా కూడా మీరు ఈ లైన్ అనేది మీకు యాస్టేజ్గా డిస్ప్లే అవుతుంది. బట్ ఇంక్లూడ్ చేసుకొని మనం రన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ యొక్క 2 లైన్స్, ఆ ఇంక్లూడెడ్ డేటా 3 లైన్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది వస్తుంది. సో నా ప్రోగ్రామ్ 2 ఏంటి, ఇక్కడ దీన్ని ఏం చేసాము, file1.phpగా నేను ఇక్కడ సేవ్ చేశాను అనుకుందాం. ఇది ఒక ప్రోగ్రామ్. సో దాంట్లో HTMLతో స్టార్ట్ చేసాం, బాడీ ట్యాగ్, ఒక 2 హెడ్డింగ్, ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చాను, ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాను. సో దాంట్లో ఇంకొక ట్యాగ్లోనేమో ఇంక్లూడ్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేశాను. సో ఎప్పుడైతే మనం ఈ రెండు యాస్టిస్గా ప్రింట్ అయిపోయి ఇంక్లూడ్ file2.phpలో ఏముంది, PHP సెషన్ అలాంగ్ విత్ ఇయర్ మీకు అక్కడ డిస్ప్లే. ఈ రకంగా ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఉపయోగించుకొని వీ కెన్ ఇంక్లూడ్ మల్టిపుల్ పేజెస్ ఇంటూ సింగిల్ పేజ్. క్లియర్? అర్థమైందా? ద నెక్స్ట్ వన్, రిటర్నింగ్ ఎ వాల్యూ ఫ్రమ్ యాన్ ఇంక్లూడెడ్ స్టేట్మెంట్. ఇక్కడ వాల్యూని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే రిటర్నింగ్ ఏ వాల్యూ, రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా యూ కెన్ ఇంక్లూడ్ ద వాల్యూ. ఇంక్లూడెడ్ ఫైల్ ఇన్ PHP can return a value in the same way that function do. So akkada include ane function dwara you can return the value as in a function using return statement and the execution of the code within the include file. Return statement dwara icheste automatic ga execute ayipotundi. Clear? So ikkada 2 files are taken here. First one is file1.php ga meer save chesukondi, oka statement teeskondi, this is file1, I am including another file below అని వస్తుంది. దాంట్లో ఏం చేశారంటే file2.php అంటే ఏంటి, ఇక్కడ ముందు దీన్ని సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఆటోమేటిక్గా file2.phpలోకి అది ఇన్క్లూడ్ అవుతుంది. file2లో ఏమి ఇచ్చామంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాము, 2 వేరియబుల్స్ కూడా యాడ్ చేస్తే వచ్చింది రిటర్న్ చేస్తుంది. స్మాల్ రిటర్న్లో పెట్టండి, అక్కడ క్యాప్స్ పడింది, రిటర్న్ $r_val అని చెప్పేసి ఇలా రాయండి. ఈ స్టేట్మెంట్ హియర్ స్మాల్ ఆర్ రైట్ చేయండి. సో ఆటోమేటికల్గా మీకు అక్కడ వాల్యూ అనేది రిటర్న్ అయిపోతుంది. సో ఈ రకంగా మీరు రిటర్న్ చేస్తే ఫైల్లోకి ఈ లైన్ వచ్చేసి ఆ తర్వాత 9 అనేది మీకు అక్కడ అవుట్పుట్ అనేది రిటర్న్. అంటే ఏంటంటే అక్కడ మీనింగ్ యూజింగ్ రిటర్న్ స్టేట్మెంట్ ఆల్సో సపోర్ట్ హియర్ ఇంక్లూడ్ డాక్యుమెంట్లో. క్లియర్? ఇంక్లూడ్ అనే దాంట్లో వీ హ్యావ్ టు యూజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇలా కూడా మీరు అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇక్కడ 2 ఫైల్స్ మనం మ్యానిపులేట్ చేసుకుంటాం.
అలాగే ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ హియర్. Assume we have a file called abc.php with some variables defined. ఒక వేరియబుల్స్ని డిఫైన్ చేసి ఆ వేరియబుల్స్ని కూడా మన వాల్యూస్ని కాల్ చేసుకోవచ్చు త్రూ ద వేరియబుల్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొని వీ హ్యావ్ టు సెట్ ద వేరియబుల్స్. ఏంటి ఆ సెట్ ద వేరియబుల్స్ వచ్చేసి పిహెచ్పిలో 2 వేరియబుల్స్ తీసుకుని, వన్ ఈజ్ కలర్ వేరియబుల్, అనదర్ వన్ ఈజ్ కార్ వేరియబుల్. కలర్ వచ్చేసి రెడ్, కార్ అనేది BMW కార్ అనేది 2 వేరియబుల్స్ ఐ హ్యావ్ టు సెట్ హియర్. సో దాన్ని మనం అక్కడ సేవ్ చేసుకుని పెట్టుకోండి. దెన్ ఇఫ్ వీ ఇంక్లూడ్ abc.php ఫైల్, ద వేరియబుల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కాలింగ్ ఫైల్. మీరు ఏదైతే కాల్ చేసుకుంటారో ఆ ఫైల్లోకి ఆ వేరియబుల్స్ అనేది కాల్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్స్లోకి ఫైల్ అనేది కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ HTML స్టార్ట్ చేశాను. బాడీ ట్యాగ్లో వెల్కమ్ టు మై హోమ్ పేజ్ డిస్ప్లే అయిపోయింది. PHP సెకండ్ స్టేట్మెంట్లో ఇంక్లూడ్ స్టేట్మెంట్ వాడాను. ఏ ఫైల్ ఇంక్లూడ్ చేశాను? abc.php. ఆల్రెడీ ఇది నేను ABC ఫైల్ నేమ్తో సేవ్ చేసి పెట్టాను. ఆ ఫైల్ని నేను డైరెక్ట్గా ఇక్కడ ఏం చేశానండి, ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను. ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమైంది, అప్పుడు ఇంక్లూడ్లో ఆల్రెడీ 2 వేరియబుల్స్ సెట్ చేసాం కదా. ఒకటి కలర్ వేరియబుల్, ఇంకోటి కార్ వేరియబుల్, అంతే కదా. ఐ హ్యావ్ కలర్ రెడ్, కార్ ఏంటి BMW. ఐ హ్యావ్ ఏ వరకు టెక్స్ట్. కలర్లో ఏమిచ్చాము? రెడ్ వచ్చింది. కార్లో ఏమిచ్చాము? BMW వచ్చింది. ఈ రకంగా ఒక ప్రోగ్రాంలో వేరియబుల్స్ని సెట్ చేసుకున్నాము, ఎనదర్ ప్రోగ్రాంలో ఆ వేరియబుల్స్ని కాల్ చేసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంక్లూడ్ స్టేట్మెంట్. క్లియర్? అర్థమైందండి? సింపుల్ అండి. 2 వేరియబుల్స్ తీసుకున్నాను, దాంట్లోకి వాల్యూస్ కూడా డిఫైన్ చేశాను, సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని తీసుకొచ్చేసేసి ఎనదర్ ప్రోగ్రాంలోకి నేను ఇక్కడ కాలింగ్ ఫైల్లోకి ఇంక్లూడ్ చేసుకున్నాను. ఆ ఫైల్ నేమ్తోనే ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను abc.phpగా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇంక్లూడ్ స్టేట్మెంట్లో కూడా PHP ఇంక్లూడ్ abc.php ఫైల్గానే ఇక్కడ సేవ్ అవుతుంది. క్లియర్? అయిపోయిన తర్వాత అకౌంట్ స్టేట్మెంట్లో ఐ హ్యావ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంక్లూడ్ చేసుకున్న 2 వేరియబుల్స్ 2 డిఫరెంట్ పేజెస్లో ఉన్నాయి కదా. రెడ్ కలర్, రెడ్ BMW అని అక్కడ మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అర్థమైందండి? ఈ రకంగా మనం ఇక్కడ ఫైల్స్ని వేరియబుల్స్ని అసైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే ఎనదర్ ప్రోగ్రాంలో కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్లియర్? ద నెక్స్ట్ వన్, ఇంక్లూడ్ వన్స్ ఫంక్షన్ ఇన్ PHP. ఇంక్లూడ్ వన్స్ అనేది ఫంక్షన్ అండి. దాన్ని మీనింగ్ ఏంటి? ఇంక్లూడ్ వన్స్కి తేడా ఏంటంటే, ఇంక్లూడ్ అంటే ఇంక్లూడ్ పక్కన మీరు ఏ ఫైల్ రాసినా ప్రోగ్రాంలో ఎక్కడ రాసినా అది ఇంక్లూడ్ అవుతుంది. అదే ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ఒకే ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్లూడ్ అయినప్పుడు ఏమవుతుందంటే, బిగ్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రోగ్రామ్స్ మనం రన్ చేసుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ యొక్క కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటే ఫైలు ఐ వాంట్ టు ఓపెన్ మల్టిపుల్ టైమ్స్. అలాంటప్పుడు ఒకసారి మనం ఇంక్లూడ్ వన్స్ అని రాసేసుకుంటే ఒకసారి ఒక ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే ఫైల్ మళ్ళీ వచ్చినట్లయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా, దాని ద్వారా వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. అర్థమైందా? సో ఇంక్లూడ్ వన్స్ అంటే ఏం జరుగుతుందంటే ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేసుకొని అలా ఉంచుకుంటుంది. అలా కాకుండా ఇంక్లూడ్ స్టేట్మెంట్ abc.php అని ఇక్కడ ఒకసారి రాశారు, మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్ రాసిన తర్వాత మళ్ళా దాన్ని ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది abc.php. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఓపెన్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి ఓపెన్ అయింది, మళ్ళీ ఇంకో చోట ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఇవన్నీ ఏమవుతుందంటే సమ్ టెక్నికల్ ఇష్యూస్ అనేది రావడం జరిగింది. అలా లేకోకుండా ఆ ఫైల్ మనం మళ్ళీ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఐ వాంట్ ఇంక్లూడ్ _once abc.php. ఆ ఫైలు ఎన్నిసార్లు ఎక్కడ వచ్చినా కూడా ఒకసారి ఓపెన్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ రాకోకుండా జరిగింది. సో చూద్దాం డెఫినేషన్ ఇచ్చాడు. ఇంక్లూడ్ _once ఆఫ్ ఫంక్షన్ ఇన్ PHP. One problem caused by using the several different libraries of code within your code is danger of calling include twice.
ఆన్ ద సేమ్ ఫైల్. ఒకే ఫైల్ని 2 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు మనం ఓపెన్ చేసుకున్నప్పుడు సమ్ ప్రాబ్లం డేంజర్ అనేది జరుగుతుంది. దిస్ సమ్టైమ్స్ హ్యాపెన్ ద లార్జర్ ప్రాజెక్ట్స్ వెన్ డిఫరెంట్ లైబ్రరీ ఫైల్స్ కాల్డ్ ఇంక్లూడ్ ఆన్ ఏ కామన్ ఫైల్. సో లార్జర్ ప్రాజెక్ట్ లార్జర్ ఫైల్స్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఒకే ఫైల్ మల్టిపుల్ టైమ్స్ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే including the same file twice often result repeated declaration of function and class. They are causing the PHP engine great problem. సో ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడు ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది అని అంటే రిపీటెడ్గా ఒకే ఫైల్ని మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలని ట్రై చేస్తే సో PHP ఇంజిన్ జనరేట్ అయ్యే ప్రాబ్లం. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం ఒక ఫైల్ని 1 టైం మాత్రమే మీరు ఓపెన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంక్లూడ్ వన్స్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంక్లూడ్ ఆఫ్ అనే ఫంక్షన్ బదులు ఇంక్లూడ్ వన్స్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేశారనుకోండి, రెమెడీ వచ్చేసినట్టు. దిస్ కెన్ బి రెమెడీడ్ బై యూజింగ్ ద ఇంక్లూడ్ వన్స్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంక్లూడ్ ఆఫ్. సో దాని ద్వారా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇట్ రిక్వైర్స్ ది పాత్ టు ఆల్ ఇంక్లూడ్ ఫైల్ అండ్ అదర్వైజ్ బిహేవ్ ద సేమ్ వే యాజ్ ద ఇంక్లూడ్. అయితే పాత్ అనేది మనం సెట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది రిట్రీవ్ అవుతుంది. సో ఫంక్షన్ ద ఫస్ట్ టైం ఈజ్ కాల్డ్ అయింది ఏదైతే ఉందో అదే మీరు ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఎక్కడొచ్చినా కూడా అదే ఫైల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా ఇంక్లూడ్ వన్స్ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. అర్థమైందండి? ఇంక్లూడ్ ఆఫ్ అని ఇచ్చేసేస్తే ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఫైల్స్. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. ఇంక్లూడ్ వన్స్ అంటే ఒకే ఫైల్ 1 టైం మాత్రం ఓపెన్ అవుతుంది. అది ఇంక్లూడ్ అంటే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్నిసార్లు ఓపెన్ అవుతుంది. అన్నిసార్లు ఓపెన్ చేయడం వల్ల ఒకే ఫైల్ అన్నిసార్లు డిక్లేర్ చేసి అన్నిసార్లు ఫంక్షన్ కాల్ చేయడం వల్ల ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లం రెమెడీయే ఇంక్లూడ్ వన్స్ ఆఫ్ అనే ఫంక్షన్. దీని ద్వారా మనం ఇంక్లూడ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఫైల్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. క్లియర్? ద నెక్స్ట్ వన్, వ్యాలిడేటింగ్ ఫైల్స్. మీరు ఇంక్లూడ్ చేసుకునే ఫైల్ అనేది వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఫైలా కాదా, వ్యాలిడేటింగ్ ఫైలా కాదా అని చెప్పేదాన్ని మనం ఇక్కడ వ్యాలిడేటింగ్ ఫైల్స్ అంటాం. ఏంటో చూద్దాం. బిఫోర్ వర్కింగ్ విత్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ విత్ ఇన్ అవర్ కోడ్, మనం ఒక ఫైల్ కానీ డైరెక్టరీని కానీ మనం యూజ్ చేస్తున్నాము అంటే మన ప్రోగ్రాంలో వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఫైలా కాదా అనేది ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫైలా కాదా అంటే మీనింగ్ ఏంటంటే అసలు ఆ ఫైల్ అనేది ఉందా లేదా అనేది మ్యాండేటరీ. ఉంటే ఏంటి, రాకపోతే ఏంటి. ఉంటే ట్రూ వస్తుంది, రాకపోతే ఫాల్స్ వస్తుంది. ఇట్ ఈస్ వన్ గుడ్ ప్రాక్టీస్ టు చెక్ వెదర్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. ఉందా లేదా, ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. ఫైల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉందా లేదా. ఇఫ్ ఎగ్జిస్ట్స్ చెక్ ఇట్ స్టేటస్ ఎక్సెట్రా. స్టేటస్ ఏంటో చూసుకోవాలి. అసలు ఆ ఫైల్ ఉందో లేదో లేకోకుండా తెలుసుకోకుండా మన ఫైల్ కాల్ చేయటం జరిగింది అనుకోండి, దెన్ ఇట్ కాజ్ ఎర్రర్స్. ఎర్రర్ ఏం రాదు, ఫాల్స్ వస్తుంది, లేదని చెప్తుంది. PHP ప్రొవైడ్స్ మెనీ ఫంక్షన్స్ టు హెల్ప్ అస్ టు డిస్కవర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్స్ ఆన్ ద సిస్టమ్. సో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఫైల్స్ సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయి, డైరెక్టరీస్కి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్ ఫైలా కాదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చెకింగ్ ద ఎగ్జిస్టెన్స్, ఫైల్ ఎగ్జిస్టెన్స్, అసలు ఫైల్ ఉందా లేదా, దానికోసం ఒక చిన్న ఫంక్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫైల్ అండర్స్కోర్ ఎగ్జిట్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా వెదర్ ఇట్ ఈస్ ఫైల్ ఎగ్జిస్టా అంటే ఆల్రెడీ ఉందా లేదా అనేది ఇక్కడ చెప్తుంది. ద ఫైల్ ఎగ్జిట్స్ ఫంక్షన్ చెక్స్ వెదర్ ఆర్ నాట్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎగ్జిస్ట్. ఫైల్ ఆర్ డైరెక్టరీ అది ఉందా లేదా. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎగ్జిట్స్, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సింపుల్. ఈ ఫంక్షన్ అనేది చెక్ చేస్తుంది ఏమని, వెదర్ ఇట్ ఈస్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ ఉందా లేదా. ఉంటేనేమో ఫైల్ కావచ్చు, డైరెక్టరీ కావచ్చు. ఉంటేనేమో ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. సో నౌ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ చూస్తే ఫైల్ ఎగ్జిట్స్ పాత్, మీరు ఇచ్చిన పాత్లో ఆ ఫైల్ ఉందా లేదా. ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్స్ ఫాల్స్. సో దట్ ఈస్ సింపుల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ file underscore exits of. Function is helpful to exist our system file. Okay, the next one is file. అసలు అది ఫైల్ అయినా దానికోసం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఈజ్ ఫైల్ ఆఫ్.
ఈజ్ ఫైల్ ఆఫ్ ద ఈజ్ ఫైల్ ఆఫ్ ఫంక్షన్ చెక్ వెదర్ ద స్పెసిఫైడ్ ఎంటిటీ ఈజ్ రెగ్యులర్ ఫైల్ కాదు. రెగ్యులర్ ఫైల్ అంటే దాని అలాంగ్ విత్ ఎక్స్టెన్షన్ టెక్స్ట్ ఫైల్, ప్రైమరీ నేమ్, సెకండరీ నేమ్, అది టెక్స్ట్ ఫైలా ప్రోగ్రామ్ ఫైలా ఏంటి అనేది. అంటే రీడబుల్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆర్చివ్ ఫైల్స్, రీడబుల్ ఫైల్స్ అలాంటివి కాకుండా నార్మల్గా రెగ్యులర్ ఫైల్ అయినా అని అడుగుతుంది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫైల్. ఫైల్ అయితే చాలు. ఫైల్ అంటే ఏముంటుంది జనరల్గా ప్రైమరీ నేమ్ ఉంటుంది, సెకండరీ నేమ్ ఉంటుంది. సో ఆ రెండు ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ ఇట్ ఈస్ ఎ ఫైల్. కాబట్టి అది ఫైలా కాదా అనేది చెక్ చేస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఫైల్ ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో నౌ test.txt. సో ప్రైమరీ నేమ్ ఉంది, సెకండరీ నేమ్. టెస్ట్ అనేది ప్రైమరీ నేమ్, .txt అనేది టెక్స్ట్ ఫైల్ అంటే నోట్ ప్యాడ్ ఫైల్, నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసుకున్న టెక్స్ట్ ఫైల్ కాబట్టి అది ఫైల్. కాబట్టి ఈజ్ ఫైల్, ఫైల్ ఈజ్ ఏ రెగ్యులర్ ఫైల్ ఇస్ ద అవుట్పుట్. అంతే కదా. ఫైల్ అనేది అంటే test.txt అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి. క్రియేట్ అయి ఉన్న ఫైల్ అసలు అది రెగ్యులర్ ఫైలా కాదనేది మనకు వస్తుంది. అప్పుడు ఫైల్ ఈజ్ ఏ రెగ్యులర్ ఫైల్ అని చెప్పేసి మీకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. అర్థమైందండి. ఇందాకేమో ఫైల్ అనేది ఆల్రెడీ ఉందా లేదా అనేది మాత్రం ఫైల్ ఎగ్జిస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడ. ఇప్పుడేంటి అది అసలు రెగ్యులర్ ఫైలా కాదా, రెగ్యులర్ ఫైలా కాదా అనేది మనకు ఎలా చెప్తుందంటే ఒక ఫైల్కి ప్రైమరీ నేమ్ సెకండరీ నేమ్ రెండు ఉంటే దాన్ని మనం ఒక రెగ్యులర్ ఫైల్ అంటాం. సో కాబట్టి దాన్ని test.txt ఆఫ్ అనే ఫైల్ని పాత్ ఇచ్చాం. అది యాక్చువల్గా రెగ్యులర్ ఫైల్ అలాంగ్ విత్ ఎగ్జిస్టెన్స్ ఉంటే కనుక ఇట్ రిటర్న్స్ ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈజ్ ఫైల్ ఆఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ డైరెక్టరీ ఆర్, ఈజ్ dir of, ఈజ్ dir of, ఈజ్ underscore dir of, ఈజ్ డైరెక్ట్. The is directory function check whether the specified entity is the directory or folder. ఇందాకే చెప్పుకున్నాను, డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే. మరి ఏం సార్ డైరెక్టరీ అంటున్నారు, డైరెక్ట్గా ఫోల్డర్ అనొచ్చు కదా అని అంటే, మనకి MS-DOS ఆపరేటింగ్ సిస్టంలో మనం డైరెక్టరీ అంటాం. మేకింగ్ డైరెక్టరీ, రీడింగ్ రిమూవ్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ అని చెప్పేసి అంటాం. అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చేపాటికి ఫోల్డర్స్ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్సెస్. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి అంటే వీ కెన్ స్టోర్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ మనం స్టోర్ చేసుకుంటాం ఫోల్డర్లో. డైరెక్టరీ అయినా ఫోల్డర్ అయినా రెండు ఒకటే. ఈ రెండిట్లో వీ కెన్ స్టోర్ గ్రూప్ ఆఫ్ ఫైల్స్, రైట్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈజ్ డైరెక్టరీయా కాదా. ఇందాక మనం ఫైలా కాదా, ఈజ్ ఫైల్ ఆఫ్ అని అడిగాం కదా. అలాగే హియర్ ఆల్సో ద ఈజ్ dir ఫంక్షన్ చెక్ వెదర్ ద స్పెసిఫైడ్ ఎంటిటీ ఈజ్ డైరెక్టరీ ఆర్ ఫోల్డర్. అవునా కాదా చెప్తుంది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ డైరెక్టరీ. అది కనుక డైరెక్టరీ అనక అయితే అప్పుడు ఏం చేస్తుందంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో సింటాక్స్ చూడండి, ఈజ్ డైరెక్టరీ ఫైల్ అంటే డైరెక్టరీ ఫైల్ నేమ్ అని అర్థం. సో అక్కడ చూడండి, అక్కడ వేరియబుల్లో bcom3 అనేది ఒక డైరెక్టరీ నేమ్ ఇచ్చాము. ఇఫ్ ఈజ్ డైరెక్టరీ అంటే అది ఫోల్డర్ అయినా అని అడుగుతుంది. ఎస్ ఫోల్డర్ అయితే డీలే ఉంది, bcom3 ఈజ్ ఏ డైరెక్టరీ అని మీకు అక్కడ వచ్చింది కదా. ఈ వేరియబుల్లో మనం ఏం ఇచ్చాము, bcom3 ఇచ్చాం కదా, ఆ వేరియబుల్ అది వస్తుంది. ఫాలోడ్ బై ఈజ్ ఏ డైరెక్టరీ, ద ట్రూ రైట్ అని చెప్పేసి. ఒకవేళ కాదనుకోండి, అది పొరపాటున అది ఫైల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అని వస్తుంది. ఏమొస్తుందండి, ఫాల్స్ అని వస్తుంది. సో దట్ ఈస్ ద వే ఈజ్ డైరెక్టరీ ఆర్ కాదు. చెక్ వెదర్ ద ఫంక్షన్ ఈజ్ ద డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ ఆర్ నాట్ అనేది మాత్రం ఇక్కడ చెక్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ చెకింగ్ ద స్టేటస్ ఆఫ్ ఏ ఫైల్. ఫైల్ యొక్క స్టేటస్ ఏంటి, రీడబుల్ ఫైలా అంటే ఆ ఫైల్ మనం రీడ్ చేయొచ్చా లేదా రీడ్ చేయడానికి కుదరదా ఏంటి అనేది మనకి ఇక్కడ చెకింగ్ స్టేటస్ అన్నమాట. ఈజ్ రీడబుల్ ఆఫ్, ద ఈజ్ రీడబుల్ ఆఫ్ ఫంక్షన్ చెక్ వెదర్ ద స్పెసిఫైడ్ ఫైల్ ఈజ్ రీడబుల్. ఫైల్ అనేది రీడబుల్లా కాదు. ఎస్ రీడబుల్ ఫైల్ అయితే టెక్స్ట్ ఫైల్ అలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్ ఫైల్స్ అవన్నీ కూడా రీడబుల్ ఫైల్సే కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఫైల్ ఈజ్ రీడబుల్. సో సింటాక్స్ చూడండి, ఈజ్ రీడబుల్ ఆఫ్ ఫైల్ డైరెక్ట్గా మీరు అక్కడ ఇచ్చేయచ్చు.
సో ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పిహెచ్పి స్టార్ట్ చేశాను. ఒక ఫైల్లో ఏం చేశానంటే ఒక tst.txt అని ఒక ఫైల్ ఇచ్చాను. ఇఫ్ కండిషన్లో పెట్టాం. ఇఫ్లో రాసామంటే ఇఫ్ ఈజ్ రీడబుల్ ఆఫ్ ఫైల్, ఆ ఫైల్ అనేది రీడబుల్, ఎస్ రైట్, రీడబుల్ అయితే ఫైల్ ఈజ్ రీడబుల్, ఫైలే కదా అది, రీడబుల్ ఫైల్ అని మనకు ఎలా తెలుస్తుంది? టెక్స్ట్ అనేది ఉంది కదా, ఎక్స్టెన్షన్ కూడా ఫైల్ ఈజ్ రీడబుల్. ఒకవేళ రీడబుల్ ఫైల్ కాకపోతే ఫైల్ ఈజ్ నాట్ రీడబుల్ ఫైల్ అని చెప్పేసి మనకు అక్కడ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫైల్ మ్యానిపులేషన్స్లో మనం యూజ్ చేసుకునే డిఫరెంట్ ఫైల్స్ అనమాట. ఈజ్ ఎగ్జిస్ట్ ఆఫ్, ఫైల్ ఆల్రెడీ ఉందా లేదా, ఈజ్ ఫైల్ ఆఫ్, అది అసలు ఫైలేనా, ఈజ్ డైరెక్టరీ ఆఫ్, అది డైరెక్టరీయా, ఈజ్ రీడబుల్ ఫైలా, ఒకవేళ ఫైల్ అయితే అది రీడబుల్ ఫైలా ఏంటి అనేది కూడా చెప్తాం. అలాగే ఫైల్ సైజ్ ఆఫ్, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే అండి ఫైల్ సైజ్ ఆఫ్, అనదర్ ఫంక్షన్ రిటర్న్స్ ది సైజ్ ఆఫ్ ది స్పెసిఫైడ్ ఫైల్, రిటర్న్స్ ది సైజ్ ఆఫ్ ది స్పెసిఫైడ్ ఫైల్, ఫైల్ యొక్క సైజ్ ఎంత అనేది ఇక్కడ రిటర్న్ చేస్తుంది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ది ఫైల్ సైజ్ ఇన్ బైట్స్ ఆన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో ఫైల్ సైజ్ అనేది కరెక్ట్గా ఫైల్ ఉందనుకోండి, ఇప్పుడు test.txt ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫైల్ అనేది మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ అనేది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసింది, ద ఫైల్ సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది. అసలు మీరు ఫైలే లేకుండా మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఎర్రర్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైల్ ఫాల్స్ వస్తుంది. ఫైల్ ఉంటేనే కదా ఆ ఫైల్ యొక్క సైజ్ ఎంత అనేది మనం మెన్షన్ చేసేది. ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్స్ వచ్చేసి సైజ్ వచ్చేసి 74 బైట్స్ ఏదో సమ్, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది ఫైల్. సో ఇట్ రిటర్న్స్ ది సైజ్ ఆఫ్ ది ఫైల్, ఇట్ రిటర్న్స్ సైజ్ ఆఫ్ ది ఫైల్, ఇట్ షోస్ ఇట్ రిటర్న్స్ సైజ్ ఆఫ్ ది ఫైల్. నెక్స్ట్ వన్, హౌ టు క్రియేట్ ఏ ఫైల్. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ అయినా, ఫైల్ ఉందా కదా, అది ఫైలా, డైరెక్టరీయా, అది రీడబుల్ ఫైలా, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, క్రియేటింగ్ ఏ ఫైల్ ఇన్ పిహెచ్పి ఎలా క్రియేట్ చేయాలి. ఇఫ్ ఏ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ కనుక ఫైల్ కనుక లేకపోతే వీ కెన్ క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్. ఇప్పుడు మనం ఏదో ఒక ఫైల్ నేమ్ ఇస్తాను, ఆల్రెడీ ఉంది అని అనుకోండి, నో ప్రాబ్లం. అసలు కొత్తగా మీరు నేమ్ ఇచ్చారు, ఇప్పుడే ఫైల్ సంగతి నాకేం తెలియదు, ఒక పేరు ఇచ్చారు, ఆ నేమ్తో స్టార్ట్ చేశారు. ఇఫ్ ఏ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దాంట్లో కంటెంట్ ఏం లేకపోతే దెన్ ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ ఆఫ్ ఫంక్షన్. దేని ద్వారా చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ ఆఫ్ ఫంక్షన్ బై గివింగ్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటింగ్ ఏ ఫైల్ పాత్. మీరు ఇచ్చిన పాత్లో, మీరు ఇచ్చిన లొకేషన్లో ఆ ఫైల్ అనేది టచ్ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ ద ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఒక్కవేళ ఆల్రెడీ ఫైల్ కనుక ఉంటే ఇట్స్ కంటెంట్ వోంట్ బి డిస్టర్బ్డ్. ఆల్రెడీ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఇందాక test.txt అనే ఫైల్ నేను క్రియేట్ చేశాను, ఇట్ హ్యాస్ సమ్ కంటెంట్, అర్థమైందా? సో అది ఇస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్న డేటా ఏం కాదు, ద మోడిఫికేషన్ డేట్ విల్ బి అప్డేటెడ్ టు రిఫ్లెక్ట్ ద టైమ్ ఎట్ ద ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అయితే ఏమవుతుందంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్ క్రియేటెడ్ డేట్ ఏంటి, టైం ఎంత అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. అట్లాగే test.txt అనే ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ రోజు డేటు టైం ఉంటుంది. మీరు మళ్ళీ ఇవాళ క్రియేట్ చేయాలని ట్రై చేస్తే డేటా అనేది డిస్టర్బ్ అవ్వదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ దాన్ని టచ్ చేశారు కాబట్టి ఆ డేటు టైము అనేది మోడిఫై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/6/20 నేను క్రియేట్ చేశాను, మళ్ళీ ఈరోజు నేను ఓపెన్ చేయాలనుకుంటే 26/20 మీకు ఓపెన్ అవుతుంది. సో ఆ రకంగా మోడిఫైడ్ డేట్ అనేది ఈరోజు మోడిఫై చేశాను కాబట్టి ఈ డేట్ అనేది క్రియేటెడ్ డేట్గా మీకు వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఎ ఫైల్ వీ హ్యావ్ టు యూస్ టచ్ ఆఫ్. అంటే ఇక్కడ ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దెన్ ఆటోమేటికల్లీ క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్, పాయింట్ నెంబర్ 1. ఓకే, దానికోసం మనం టచ్ ఆఫ్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాము. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫైల్, ఆల్రెడీ ఆ ఫైల్ నేమ్తో ఉంది అని అంటే డేటా డిస్టర్బ్ చేయకోకుండా డేట్ అనేది మోడిఫై అవుతుంది.
అప్డేట్ అవుతుంది. ఆ ఫంక్షన్లో డేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఏంటి, క్రియేటెడ్ డేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంతకు మించి ఏమీ కాదు, డేటా అనేది కరప్ట్ కాదు. సో దానికోసం మనం యూజ్ చేసింది ఏంటంటే టచ్ ఆఫ్ అని చెప్పేసి మేము ఫైల్ నేమ్ ఇచ్చారు. వీ కెన్ రిమూవ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ విత్ ద అన్లింక్ ఆఫ్ ఫంక్షన్ బై స్పెసిఫైయింగ్ ద ఫైల్ పాత్. సో దాన్ని మనం తీసేయాలి. ఫైల్ని క్రియేట్ చేసాము యాజ్ వెల్ యాజ్ రిమూవ్ చేసాం. రిమూవ్ చేయాలి అని అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు యూజ్ అన్లింక్ ఆఫ్ ఫంక్షన్. ఇక్కడేమో టచ్ ఆఫ్లోనేమో క్రియేట్, అలాగే అన్లింక్లో వచ్చేపాటికేమో రిమూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టచ్ ఆఫ్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ అన్లింక్ ఆఫ్ ఫంక్షన్, రైట్? ద నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్? ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ద మోడ్స్. మోడ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ మోడ్స్ అనేవి ఏం చేస్తుందంటే మనకు RWAX ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఆర్ మోడ్ అంటే ఏంటి? ఓపెన్ ఎ ఫైల్ ఫర్ రీడ్ ఓన్లీ. ఏం చేస్తుందంటే అండి ఆ ఫైల్ అనేది రీడ్ చేస్తుంది. ద ఫైల్ పాయింటర్ స్టార్ట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. మీరు ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేస్తారు, ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ని మనం ఓపెన్ అయిపోతుంది. జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ఓన్లీ. ఇప్పుడు PDF ఫైల్స్ ఉంటాయి మనకి. PDF ఫైల్స్ అనేవి ఏంటి? రీడ్ ఓన్లీ. మీ రిజల్ట్ చూస్తారు, మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన పేజ్ అనేది కూడా ఏ ఫైల్? అది రీడ్ ఓన్లీ ఫైల్. అంటే ఏంటి? వీ కెనాట్ చేంజ్ ఇట్. ద ఫైల్ పాయింటర్ స్టార్ట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. ఫస్ట్ నుంచి కూడా మనం అది డిస్ప్లే అవుతుంది. వీ హ్యావ్ టు రీడ్ ఓన్లీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆర్ మోడ్. ఆర్ మోడ్ ఏం చేస్తుందంటే అండి ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడ్ ఓన్లీ, దట్స్ ఆల్. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ మోడ్ ఈస్ W మోడ్. ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైట్ ఓన్లీ. రైట్ ఓన్లీ అంటే ఏంటండి? క్రియేట్ చేస్తుంది ఫైల్. కావాలా? erases the contents of the file or create a new file if it is does not exist. ఇక్కడ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆల్రెడీ మీరు ఇచ్చిన ఫైల్లో కంటెంట్ ఉంటే దాన్ని ఏం చేస్తుందంట? ఎరేజ్ చేస్తుందంట. ఎరేజ్ చేస్తుందంట. ఎరేజ్ ద కంటెంట్ ఆఫ్ ది ఫైల్. ఏంటి? ఆల్రెడీ ఉంది, ఒక పేరు ఇచ్చారు abc.txt అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఆ కంటెంట్లో ఫైల్ అనేది ఉండటం వల్ల దాన్ని అరేంజ్ చేసేసేసి ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా అనేది యాడ్ అయిపోతుంది. ఫైల్ పాయింటర్ స్టార్ట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. అర్థమైందండి? ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రైట్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడ్ అనేది ఏం చేస్తుందంటే రైట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. అయితే రైట్ చేయమన్నప్పుడు, రీడ్ చేయమన్నప్పుడు కూడా ఫైల్ నేమ్ అడుగుతాం, రైట్ చేయమన్నప్పుడు కూడా ఫైల్ నేమ్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఆ ఫైల్ కనుక నేమ్ కనుక ఉన్నట్లయితే ఏం జరుగుతుందంట? ఉన్న డేటా అనేది ఎరేజ్ అయిపోయి మన డేటా అనేది యాడ్ అవుతుంది. కాబట్టి బిగినింగ్ ఆఫ్ ది ఫైల్లో రైట్ మోడ్లో జరుగుతుంది. ఒకవేళ ఎంటీ అనుకోండి, అసలు ఆ ఫైలే లేదు, నో ప్రాబ్లం, ఎంటీగా ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు రైట్. అది W మోడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ A మోడ్. ఏ మోడ్ అంటే అపెండ్ మోడ్ అంట. ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైట్ ఓన్లీ. ఇది కూడా రైట్ అనండి. ఏంటి తేడా? ఇందాక కూడా రైట్ అన్నారు, ఏ కూడా రైట్ అన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇందాకేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏమైనా ఉంది అంటే అది అరేంజ్ చేస్తుంది అన్నాడు. ఇప్పుడు అరేంజ్ చేయదు. ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే అది ప్రిజర్వ్ చేస్తుంది. అంటే దాన్ని అలాగే ఉంచి ఎండ్ ఆఫ్ ది ఫైల్లో యాడ్ అయిపోతుంది. క్రియేట్ ఏ న్యూ ఫైల్ కంటెంట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్లో యాడ్ అవుతుంది. క్లియర్? ఇందాకేమో రైట్ చేస్తున్నాను, కాకపోతే ఎగ్జిస్టింగ్ డేటాని అరేంజ్ చేస్తుంది. ఇక్కడ అపెండ్ మోడ్లో వచ్చేపాటికి ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైట్ ఓన్లీ. ద ఎగ్జిస్టింగ్ డేటా ఇన్ ఏ ఫైల్ ఈజ్ ప్రిజర్వ్డ్. ఆల్రెడీ డేటా నేను ఓపెన్ చేశాను, ఇలా ఎంటర్ చేసింది, ఇలా ఉంది. ఆ డేటా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నేను ఇప్పుడు రాయాలనుకున్నది ఇక్కడ రాస్తాను. అంటే ఏంటి? ద ఫైల్ పాయింట్ స్టార్ట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్రియేట్స్ ఏ న్యూ ఫైల్ ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిట్. డస్ నాట్ ఎగ్జిట్ అయితే న్యూ ఫైల్ అనేది. ఒకవేళ లేదనుకోండి, ఒకవేళ క్రియేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆడాను. ఒకవేళ ఏం లేదనుకోండి, అప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్
A and W. Clear? W వచ్చేసి write only, erase the existing content if there is any existing file is there. A is the open a file for write only. ఓపెన్ చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ అయితే దాని లాస్ట్లో కంటెంట్ యాడ్ అవుతుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఫైల్ లేదు అని అనుకుంటే ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద ఏ మోడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చారండి. స్మాల్ లెటర్స్లో ఉండే మోడ్స్ కూడా ఉంటాయి, వాటి మీనింగ్ వేరే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మోడ్ ఉంటే అదే రకంగా మీరు మెన్షన్ చేయాలి, స్మాల్ లెటర్లో మోడ్ ఉంటే అదే రకంగా మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అనేది ఇంకొక మోడ్ చెప్పాడండి. క్రియేట్స్ ఏ న్యూ ఫైల్ ఫర్ రైట్ ఓన్లీ. అర్థమైందండి, ఓన్లీ ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. దట్స్ ఆల్. రిటర్న్స్ ఫాల్స్ అండ్ ఎర్రర్ ఈ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫైల్ ఏమి ఉందనుకోండి, రిటర్న్స్ ఫాల్స్, ఏం కుదరదు అని చెప్పేస్తుంది. అంటే ఏంటి? ఎక్స్క్లూసివ్లీ ద క్యాపిటల్ ఎక్స్ మోడ్ క్రియేట్స్ న్యూ ఫైల్. దట్స్ ఆల్. న్యూ రైట్ ఫైల్, న్యూ ఫైల్ ఫర్ రైటింగ్. దట్స్ ఆల్. ఇవి మెయిన్గా మనకున్న 4 మోడ్స్. ఇంకా ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ వన్ రీడ్ ఓన్లీ, రైట్ ఓన్లీ, అపెండ్, యాడ్ చేస్తుంది. ఇది ఓన్లీ న్యూ ఫైల్. దట్స్ ఆల్. అది ఎగ్జిస్టింగ్ ఫైల్ రీడ్ చేస్తుంది. ఇది రైట్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఎరేజ్ చేసి మరీ రైట్ చేస్తుంది. ఇది ఎగ్జిస్టింగ్ ఫైల్ డేటా ఉంచి మరీ ఎండ్ ఆఫ్ ది ఫైల్ యాడ్ చేస్తుంది. ఇది ఎక్స్క్లూసివ్లీ ఇది ఏం చేస్తుందంటే న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంటే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో దట్స్ ఆల్ ఫర్ ద 4 మోడ్స్ అండి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఆర్ ప్లస్, ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్ వచ్చినాయి. ఇందాక అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాసాము. ఆర్ కానీ, డబ్ల్యూ కానీ, ఏ కానీ, స్మాల్ క్యాపిటల్ ఎక్స్ రాసాము. ఇక్కడ అన్నిటికీ కూడా ఇంకొక 4 మోడ్స్ యాడ్ అయినాయి. అవి కూడా ప్లస్ యాడ్ అయింది అన్నిటికీ. ఆర్ ప్లస్ అంటే ఏంటో చూడండి. ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడ్ ఓన్లీ, రీడ్ ఆర్ రైట్. సో ఇది కూడా రీడ్ ఏం చేస్తుందంట, రైట్ కూడా చేస్తుంది. ఇందాక ఓన్లీ రీడ్ ఓన్లీ, దట్ ఈస్ ద పాయింట్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ ఆర్ అండ్ ఆర్ ప్లస్. అంటే రీడ్ ఆర్ రైట్, ఇక్కడ రీడ్ ఓన్లీ, దట్ ఈస్ ద డిఫరెన్స్. రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ వన్ డబ్ల్యూ ప్లస్, ఓపెన్ ఏ ఫైల్ రీడ్ ఆర్ రైట్. ఇది కూడా రీడ్ ఆర్ రైట్. ఎరేజ్ ద కంటెంట్ ఆఫ్ ది ఫైల్, క్రియేట్స్ ఏ న్యూ ఫైల్. ఇఫ్ ఇట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఫైల్ పాయింటర్ స్టార్ట్స్ విత్ ఏమీ లేకపోతే ఎంటీ ఫైల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ ప్లస్. ఇది కూడా రీడ్ ఆర్ రైట్. ఎగ్జిస్టింగ్ డేటా అనేది రిజర్వ్ చేసుకొని లాస్ట్లో డేటా, స్లైట్ వేరియేషన్ ఏం లేదు ఇక్కడ. ఇందాకటి దీనికి పెద్దగా తేడా ఏం కనిపించదు. అలాగే ఎక్స్ ప్లస్ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ ఫైల్ ఫర్ రీడ్ రైట్. రిటర్న్స్ అన్ ఎర్రర్ ఇఫ్ ఆల్రెడీ, అంటే ఓన్లీ రీడ్ రైట్ రెండూ చేస్తుంది. అంటే ఎంటీ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మనం చదువుకుంటాం. ఇవి మొత్తం కూడా 4 మోడ్స్ అన్నమాట. ఇందాక ఒక 4 మోడ్స్, ఇప్పుడు ఒక 4 మోడ్స్ అన్నమాట. రీడ్ ఓన్లీ, రైట్ ఓన్లీ, అపెండ్ అంటే లాస్ట్, క్రియేట్ ఎంటీ ఫైల్. దట్స్ ఆల్ ఫర్ 4 మోడ్స్. ఇక్కడ రీడ్ రైట్, ఇది కూడా రీడ్ రైట్, ఇది కూడా రీడ్ రైట్, ఇది కూడా రీడ్ రైట్. ఇది వచ్చేసి రీడ్ చేస్తుంది, ఇది అరేంజ్ చేస్తుంది, ఇది ప్రిజర్వ్ చేసి రీడ్ అండ్ రైట్ చేస్తుంది, ఇది రీడ్ రైట్ చేస్తుంది. అది న్యూ ఫైల్స్ మాత్రమే. రిటర్న్ ఫాల్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ కనుక ఉన్నట్లయితే అదేం చేస్తుందంటే రిటర్న్స్ ఫాల్స్ జనరేట్ చేస్తుంది. ఈ రకంగా మనం మోడ్స్ను ఉపయోగించుకొని పిహెచ్పిలో మనం ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం. ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఈ రకంగా మనం ఇక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చు. అర్థమైందండి. ఇవి పిహెచ్పి మోడ్స్ అన్ని. మీకు ఫైల్ మోడ్స్ అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగటానికి అవకాశం ఉంటుంది. జస్ట్ యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ ఆల్ 8 మోడ్స్ అలాంగ్ విత్ డిస్క్రిప్షన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు రైట్ ద మోడ్స్, ఎదర్ షార్ట్ ఆన్సర్ ఆర్ ఎస్ఏ క్వశ్చన్స్. క్లియర్? చూసుకోండి ఒకసారి. ద నెక్స్ట్ వన్, ఫైల్ ఓపెన్ చేయటం ఎలాగో, ఫైల్ క్లోజ్ చేయటం ఎలాగో.
how to open a file, how to close a file, how to delete a file. So ఇవి ఇప్పుడు చూద్దాం. We should remember to close and open file when it finished by calling fclose. ఎప్పుడు క్లోజ్ చేస్తాము అని అంటే ఓపెన్ చేసిన ఫైల్ ఎప్పుడు క్లోజ్ చేస్తామంటే మనం చదవటం అయిపోయిన తర్వాత చూసుకోవటం అయిపోయిన తర్వాత మన వర్క్ అయిపోయిన తర్వాత. దెన్ వీ హ్యావ్ టు యూజ్ ఓపెండెడ్ ఫైల్ ఏదైతే ఉందో ఫినిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు యూజ్ కాలింగ్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ fclose of function. ఏంటంట fclose of function అనే దాని ద్వారా వీ హ్యావ్ టు క్లోజ్ ద ఫైల్ which requires the file resource returned from fopen as follows fclose. ఇక్కడ 2 పాయింట్స్ చెప్పాడు. క్లోజ్ చేయాలి అని అంటే ఓపెన్ చేయాలి కదండి. దట్స్ వై fclose of fp అంటే ఫైల్ పాయింటర్ ఓపెన్ ఆర్ క్లోజ్. క్లియర్? సో హియర్ వీ హ్యావ్ టు రైట్ ద 2 functions fclose and fopen function. We have to open and close the files. So now here the example, very carefully you have to observe here. One sample variable లో fopen అన్నాం, sample కామా w అన్నాడు. నా మనం మోడ్స్ మాట్లాడుకున్నాక w అంటే ఏం చెప్పుకున్నాం, రైట్ చేస్తుంది, రీడ్ కూడా చేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ స్మాల్ w వాడాడు. ఆల్రెడీ డేటా ఉంది అని అంటే అది ఓపెన్ చేస్తుంది. దట్స్ ఆల్. ఒకవేళ లేదు అని అనుకుంటే కెనాట్ ఓపెన్ ఎ ఫైల్. అర్థమైందండి? సో ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక ఫైల్ మనం ఓపెన్ చేయాలి అని అనుకున్నట్లయితే fopen of file name along with mode. along with mode. మోడ్ అంటే అసలు ఏంటి, రీడ్ చేయాలా, రైట్ చేయాలా, అపెండ్ చేయాలా, ఓపెన్ చేస్తున్న బాగా ఉంది, ఏం చేయాలి అనేది చెప్పేదే ఫైల్ ఓపెన్. ఒకవేళ కాకపోతే డస్ నాట్ ఓపెన్ ఫైల్. అలాగే ఇదేంటంటే ఫైల్ ఓపెనింగ్కి క్లోజింగ్కి. అలాగే ఒక ఫైల్ మనం రిమూవ్ చేయాలి అని అంటే, డిలీట్ చేయాలి అని అంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అన్లింక్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఫైల్స్. అన్లింక్ ఆఫ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాము. ద టర్మ్ unlink is used because one can think of this file name as links that join the file to the directory you are currently viewing. మీరు చూస్తున్నది ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే డిలీట్ చేస్తుంది. మీరు ఏదైతే లింక్ పెట్టారో దాన్ని డిలీట్ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చెప్తున్నామంటే సింటాక్స్లో అన్లింక్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఫైల్ నేమ్ ఇచ్చాము. డైరెక్ట్గా ఆ ఫైల్ నేమ్ ఇక్కడ అన్లింక్ చేయటం ద్వారా మనం ఫైల్స్ని మనం ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఇక్కడ ఒక ఫైల్ మనం ఓపెన్ చేయటం, ఒక ఫైల్ని మనం క్లోజ్ చేయటం, అలాగే ఒక ఫైల్ మనం లింక్ చేయటం. సో ఇవి 3 కూడా యూస్ఫుల్ ఇన్ ఫైల్ మ్యానిపులేషన్. సో దానికోసం మళ్ళీ ఇంకొక కొన్ని ఫంక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. రీడింగ్ ఫైల్స్ fread off ఇందాక వితౌట్ యూజింగ్ మోడ్ ఆర్ విత్ యూజ్ ఎలా అయినా రీడ్ చేసుకోవచ్చు, మోడ్తో సంబంధం లేదు. fread off అంటే ఫైల్ రీడ్ ఆఫ్ అని ఇచ్చాం. డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ నేమ్ అనేది రీడ్ అవుతుంది, రైట్? fread off ఫంక్షన్ రీడ్స్ ఫ్రమ్ an ఓపెన్ ఫైల్. ఏదైనా సరే ఒక ఫైల్ని అది ఓపెన్ చేసి రీడ్ చేస్తుంది. The first parameter of fread contains the name of the file. ఇక్కడ 2 parameters ఉన్నాయి. ఒకటి ఫైల్ నేమ్, ఫస్ట్ వన్ మీ ఫైల్ నేమ్ ఏంటో రాయాలి, నేమ్ ఆఫ్ ది ఫైల్ టు రీడ్ ఫ్రమ్, అండ్ ద సెకండ్ పారామీటర్ స్పెసిఫై ద మాక్సిమం నెంబర్ ఆఫ్ బైట్స్ టు రీడ్. ఎన్ని బైట్స్ రీడ్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ ది ఫైల్ సైజ్, ఫైల్ యొక్క సైజుని బేస్ చేసుకొని మనం ఇక్కడ రీడ్ చేసుకోవాలి. సో అక్కడ ఒక సింటాక్స్ కూడా ఇచ్చారు వెరీ క్లియర్గా చూడండి. fread off my file, file size of web directory.txt. ఫైల్ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పుకున్నా ఆల్రెడీ ఇందాక వచ్చింది మనకి. ఇట్ రిటర్న్స్ సైజ్ ఆఫ్ ది ఫైల్, సైజ్ ఆఫ్ ది ఫైల్. సో దట్స్ ఆల్. ఎందుకంటే ఆ ఫైల్ యొక్క సైజ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి
ఫైల్ సైజ్ ఆఫ్ ఫైల్ నేమ్ అని ఇస్తే అదే అది కౌంట్ చేసుకొని మనకు సైజ్ ఎంతో చెప్తుంది. కాబట్టి డైరెక్ట్లీ వీ హ్యావ్ టు యూజ్ fread of file function. It has two parameters. One is file name, second one is file size. సో వీటిని ఉపయోగించుకొని మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఎంత, నేమ్ ఏంటి, దాని యొక్క సైజ్, ఆ రెండు పారామీటర్స్ ద్వారా ఆ ఫైల్ మొత్తాన్ని కూడా రీడ్ చేస్తుంది, అంటే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన ఫైల్ మనం రీడ్ చేసుకోవచ్చు. క్లియర్? ద నెక్స్ట్ వన్ ఈస్ getSof. This function is used to read single line from a file. File లో ఒక్కొక్క లైన్ రీడ్ చేయాలి అని అనుకున్నట్లయితే we have to use getSof function is used here. The example below outputs the first line of the webdirectory.txt. ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే మనం రీడ్ చేయాలి అని అనుకున్నట్లయితే ఫైల్ మొత్తం నాకు అక్కర్లేదు, ఫైల్ మొత్తం కావాలంటే fread అని ఇచ్చేస్తా, ఫైల్ మొత్తం వస్తుంది. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఎ సింగిల్ లైన్ ఫ్రమ్ ఎ ఫైల్. ఒక ఫైల్ అన్నాక మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే అండి, getSof అనే ఫంక్షన్ రీడ్స్ ఓన్లీ సింగిల్ లైన్. క్లియర్? నో ఒక ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ హియర్. మై ఫైల్ ఓపెన్. ఏంటిదా ఫైల్? webdirectory.txt కామా రీడ్ మోడ్. మనం రీడే కదా, ఓపెన్ చేస్తాం కదా. ఒకవేళ అది లేకపోతే అనేబుల్ టు ఓపెన్ వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు డైరెక్ట్ gets మై ఫైల్ అంటే ఏమొస్తుంది అక్కడ? వెబ్ డైరెక్టరీ అనే ఫైల్ వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో ఈ ఫైల్లో ఫస్ట్ లైన్ మాత్రమే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యి ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకు క్లోజ్ అవుతుందంటే దాన్ని ఫాలోడ్ బై ఇమీడియట్లీ ఫైల్ క్లోజ్ ఆఫ్ మై ఫైల్. దాన్ని క్లోజ్ చేయమని చెప్పేశాను నేను ఇమీడియట్లీగా ఫాలోడ్ బై. అంటే ఇక్కడ సింగిల్ లైన్, ఆ ఫైల్లో ఉన్న సింగిల్ లైన్ అనేది ప్రింట్ అయ్యి దెన్ క్లోజ్ ద ఫైల్. సో దట్స్ ఆల్. క్లియర్? అదే fread అంటే టోటల్ ఫైల్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. getS అనేది సింగిల్ లైన్ ఫ్రమ్ ఏ ఫైల్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. బికాస్ ఆఫ్ హియర్ ఐఎమ్ రైటింగ్ ఆర్ మోడ్. అంటే ఆర్ మోడ్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ రీడ్ ఓన్లీ. ఒకవేళ అది కనుక ఆ ఫైల్ కనుక లేకపోతే అనేబుల్ టు ఓపెన్ ఫైల్. సో ఈ రకంగా మనం ఫైల్స్ మనం అక్కడ రీడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వన్ మోర్ ఫైల్ ఇస్ దేర్, feof ఆఫ్ ఫైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. చెక్ ఎండ్ ఆఫ్ ఫైల్, లాస్ట్ వరకు వెళ్ళిందా లేదా. ఫైల్ ఓపెన్ చేసాము, fread అనేది ఏం చేస్తుంది? fread అన్న fopen అనగానే ఏం జరుగుతుంది? ఫైల్ మొత్తం ఓపెన్ అవుతుంది కదా. అయితే ఎక్కడ దాకా ఓపెన్ అవ్వాలి? ఎండ్ ఆఫ్ ది ఫైల్ feof వచ్చేంత వరకు అని అర్థం. సో చూద్దాం, డెఫినేషన్ చూద్దాం. చెక్ ఎండ్ ఆఫ్ ఫైల్ feof ఆఫ్ ఫంక్షన్ చెక్స్ ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్ eof అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ అంటే ఫైల్ అయిపోయిందా లాస్ట్ వరకు, హ్యాస్ బీన్ రీచ్. ద eof ఫంక్షన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ లూపింగ్ త్రూ డేటా ఆఫ్ అన్నోన్ లెంత్. మనకి ఎంత ఉందో తెలీదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చివరి వరకు ఎగ్జిక్యూట్ చేయమని అర్థం అక్కడ. eof అంటే మనకి సైజ్తో సంబంధం లేదు, నెంబర్ ఆఫ్ లైన్స్తో సంబంధం లేదు. ఎండ్ ఆఫ్ ది లైన్ వచ్చే వరకు లూప్ ఐటరేట్ అవ్వమని అర్థం. మనం లూపింగ్ స్టేట్మెంట్ రాస్తాం కదా. ఎందుకు రాస్తాం లూపింగ్ స్టేట్మెంట్స్? లూపింగ్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది? స్టార్టింగ్ పాయింట్ ఇవ్వాలి, ఎండింగ్ పాయింట్ ఇవ్వాలి. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది, ఆ ఫైల్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే eof అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే అది ఎండ్ అవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ద feof ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ లూపింగ్ త్రూ డేటా అన్నోన్ లెంత్. ఎంత ఉందో ఏంటనేది తెలియనప్పుడు. The example below reads the webdirectory.txt file line by line until end of the file is reached. ఒక్కొక్కటి వస్తుంది. ఎప్పుడు దాకా వస్తుందంటే until end of the file వరకు వచ్చే వరకు చూస్తుంది. సో చెక్ ఇట్ అవుట్. ద ఎగ్జాంపుల్ php my file fopen అంటే ఫైల్ ఓపెన్, ఫైల్ నేమ్ along with mode webdirectory.txt కామా r అంటే మోడ్, ఫైల్ మోడ్, రీడ్ మోడ్, లేకపోతే అనేబుల్ టు ఓపెన్ ద ఫైల్ యాజ్ యూజువల్. అవుట్పుట్ వచ్చేసి వన్ లైన్ అంటిల్ ఎండ్ ఆఫ్ ది
ఫైల్ చివరికి వచ్చేవరకు. అందుకని అక్కడ లూప్ చూడండి, వైల్ నాట్ ఈక్వల్ టు FEOF ఆఫ్ ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు కాకపోతే, నాట్ ఫైల్ EOF కానంత వరకు, ఎండ్ ఆఫ్ ది ఫైల్ కానంత వరకు F గెట్స్. ఒక్కొక్క లైన్ వస్తుంది, లైన్ బై లైన్, లైన్ బై లైన్, లైన్ బై లైన్. ఆ లూప్ అనేది ఐటరేట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చే వరకు. అది కూడా ఎలాగూ మల్కోట్ వాడాడు, F గెట్ఎస్ ఆఫ్ ఫంక్షన్. F గెట్ఎస్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, లైన్ బై లైన్ వస్తుంది. అదే ఏ ఫైల్కి, మై ఫైల్. మై ఫైల్ అంటే ఏమి ఇచ్చాం, వెబ్ డైరెక్టరీ .txt అనే ఫైల్లో లైన్ బై లైన్, లైన్ బై లైన్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చే వరకు రీడ్ అయిపోయిన తర్వాత లూప్లోంచి బయటకు వచ్చేసి ఏమవుతుంది, F క్లోజ్ ఆఫ్. ఏం జరుగుతుందంటే అండి, F క్లోజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా వీ హ్యావ్ టు క్లోజ్ ద ఫైల్. ఈ రకంగా మనం EOF ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది ఐడెంటిఫై చేసుకొని, మనకు లెంత్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మనం FEOF ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా లాస్ట్ లైన్ వరకు మనం చెక్ చేసుకోవచ్చు. అది కూడా లైన్ బై లైన్ వచ్చేటట్టుగా వచ్చి F గెట్ఎస్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగించుకొని లైన్ బై లైన్ చెక్ చేసుకొని యూజింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించుకొని మనం ఇక్కడ రన్ చేసుకుంటాం. ఈ రకంగా మనం ఇక్కడ ఫైల్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్లియరా? దీంట్లో వాడిన ఫంక్షన్స్ ఏంటి, F ఓపెన్ వాడాడు, F గెట్ఎస్ ఆఫ్ వాడాడు, F క్లోజ్ ఆఫ్ అని 3 ఫంక్షన్లు వాడాడు. ఇక్కడ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ సింగిల్ లైన్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఫైల్ క్లోజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంకోటి ఏం వాడాడు, FEOF ఆఫ్ అన్నాడు, ఫైల్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది చెప్తుంది. మొత్తం 4 ఫంక్షన్స్ ఇన్ 1 ప్రోగ్రామ్. అర్థమైందండి? సో దానికి ఆ రకంగా రాయటం జరిగింది. నెక్స్ట్ వన్, ఇందాక ఏం చెప్పామంటే ఒక్కొక్క సింగిల్ లైన్ కోసం F గెట్ఎస్ అన్నాం, రైట్? ఇప్పుడు ఏం చెప్పాడంటే రీడింగ్ సింగిల్ క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయమని చెప్పాం. దానికోసం యూజ్ చేసిన ఫంక్షన్ ఏంటంటే F గెట్C ఆఫ్. F గెట్C ఆఫ్ మీన్స్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ఏ ఫైల్. ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. అదే సార్ ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది అంటే పడుతుంది, బట్ ద ఫంక్షన్ ఈజ్ రీడ్స్ ఓన్లీ క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్. అందుకని గెట్C ఆఫ్, ఫైల్ గెట్C ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా we have to read single character from a file. The example below reads the web directory.txt file character by character until end of the file is reached. ఇందాకడికి ఇది ఎగ్జాంపుల్ సేమ్. ఇప్పుడుదేమో ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేస్తే ఇందాకేమో లైన్ బై లైన్ వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. నో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మై ఫైల్ ఆఫ్, ఫైల్ నేమ్ ఏంటో ఇచ్చాను, రీడ్ మోడ్ ఇచ్చాను. ఇది ఇందాకటిది ఇప్పుడు సేమ్ కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇందాక కూడా మై ఫైల్ నేమ్ సేమ్ లైన్ ఇచ్చా, ఈ లైన్స్ కూడా ఇక్కడ కూడా సేమ్ లైన్ ఇచ్చా. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ 1 క్యారెక్టర్ అంటిల్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది, ఎలా వచ్చిందో కూడా చూద్దాం. వైల్ లూప్లో నాట్ ఫైల్ ఎండ్ ఆఫ్, మై ఫైల్ ఎండ్ ఆఫ్ రానంత వరకు ఏం చేస్తుందో F గెట్C వాడాడు, ఇందాకేమో F గెట్ఎస్ వాడాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతకు మించి ప్రోగ్రామ్ అవుట్పుట్లో ఎటువంటి తేడా రాదు. ఎందుకనంటే అక్కడ FEOF ఆఫ్ అని రాసాము, ఇక్కడ కూడా అంతే రాసాము. కాబట్టి అక్కడ వాడింది ఏంటంటే అప్పుడు F గెట్ఎస్ ఆఫ్ అన్నాం, ఇక్కడ F గెట్C ఆఫ్ అనే ఫంక్షన్ వాడాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ద అవుట్పుట్ విల్ బి సేమ్ బికాస్ ఆఫ్ ఏ సేమ్ ఫైల్ నేమ్. ఇక్కడ కూడా సేమ్ ఫైల్ నేమ్, ఇక్కడ కూడా సేమ్ ఫైల్ నేమ్. అవుట్పుట్ విల్ బి సేమ్, బట్ ద వేరియేషన్ ఈస్ ఇందాకేమో లైన్ బై లైన్ వచ్చింది, బట్ హియర్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ వస్తుంది, క్యారెక్టర్ బై క్యారెక్టర్. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ F గెట్ఎస్ అండ్ F గెట్C. ఓకేనా? సో దీంతో ఫైల్స్ కంప్లీట్ అయిపోయింది. మన ఫైల్స్ అలాంగ్ విత్ డైరెక్టరీస్ కదా, డైరెక్టరీస్ అనేది పెండింగ్ ఉంది, ఫైల్స్ వరకు కంప్లీట్ అయింది. ఒక చిన్న రిఫరెన్స్ ఒకసారి, ఫైల్ మ్యానిపులేషన్స్లో వాట్ ఆర్ ద యూస్, include of, what are the functions we have to use, include of along with example. వేరే ఫైల్లోకి మనం ఇంక్లూడ్ చేసుకున్నాము,
అలాగే ఇంక్లూడ్ వన్స్, ఇంక్లూడ్ అండర్స్కోర్ వన్స్ అనే ఫంక్షన్ కూడా వాడాం, ఒకసారి మాత్రం వస్తుంది. అలాగే ఈజ్ ఫైల్ ఆఫ్, అది ఫైల్ అయినా. అలాగే ఈజ్ డైరెక్టరీ ఆఫ్, అలాగే ఈజ్ రీడబుల్ ఆఫ్, రీడబుల్ ఫైల్ అయినా. అలాగే ఫైల్ సైజ్ ఆఫ్, ఫైల్ సైజ్ అంతా అనేది రిటర్న్ అవుతుంది. అలాగే టచ్ ఆఫ్, క్రియేట్ అయిన ఎంటీ ఫైల్. అలాగే అన్లింక్, డిలీట్, రిమూవ్ ఏ ఫైల్. నెక్స్ట్ మోడ్స్, నెక్స్ట్ ఫైల్ ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, అన్లింక్ ఆల్రెడీ వచ్చింది కదా. ఎఫ్ రీడ్, ఎఫ్ గెట్ ఎస్, ఎఫ్ గెట్ సి. ఇన్ని రకాల. అలాగే ఎఫ్ ఈఓఎఫ్ ఆఫ్, ఎఫ్ గెట్స్. ఇవి ఫైల్ హ్యాండ్లింగ్ సంబంధించిన ఫంక్షన్స్ అండి ఇవన్నీ. క్లియర్? ఇంక్లూడ్ ఆఫ్, ఫైల్ వేరే ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయటం. ఇంక్లూడ్ వన్స్ అంటే ఒకసారి మాత్రం ఇంక్లూడ్ చేయటం. అది ఈజ్ ఫైల్ ఆఫ్, ఫైల్ అయినా. ఈజ్ డైరెక్టరీ ఆఫ్, డైరెక్టరీ అయినా. ఈజ్ రీడబుల్ ఫైలా కాదా, ఫైల్ సైజ్ ఏంటి. టచ్ ఆఫ్ అంటే ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. అన్లింక్ అంటే ఫైల్ని రిమూవ్ చేస్తుంది. అలాగే ఎఫ్ ఓపెన్ అంటే ఫైల్ ఓపెన్ చేస్తుంది అలాంగ్ విత్ మోడ్. ఫైల్ క్లోజ్. అలాగే ఎఫ్ రీడ్ అంటే ఫైల్ రీడ్ చేస్తుంది. ఫైల్ ఈఓఎఫ్ ఆఫ్, ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఆఫ్ అని. అలాగే ఎఫ్ గెట్ ఎస్ అంటే లైన్ బై లైన్ రిటర్న్ చేస్తుంది. ఎఫ్ గెట్ సి అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ అనేది మీకు అక్కడ రీడ్ చేస్తుంది. ఈ రకంగా మనం ఫైల్ మ్యానిపులేషన్స్ అన్నీ కూడా ఈ పిహెచ్పిలో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు రన్ అవుతాయి. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ వర్కింగ్ విత్ డైరెక్టరీస్. వర్కింగ్ విత్ డైరెక్టరీస్. డైరెక్టరీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ అని చెప్పుకున్నాం ఇందాకే. ఫోల్డర్స్ అన్న దీంట్లో ఏం జరుగుతుంది అంటే we can store multiple files. We can store multiple files. ఫైల్స్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవటం కోసం ఉపయోగించేదాన్ని మనం ఫోల్డర్స్ అంటాము, లేకపోతే డైరెక్టరీస్, ఏదైనా ఒకటే. సో PHP also provides many functions to work with directories such as create, remove and read. మూడు ఉన్నాయండి. క్రియేట్ చేయటం ఎలాగూ, ఏం క్రియేట్ చేయాలి, డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఒక డైరెక్టరీని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు. డైరెక్టరీ క్రియేటింగ్ డైరెక్టరీ ఫంక్షన్స్ వచ్చి mkdir, మేకింగ్ డైరెక్టరీ ఆఫ్ అనేది ఫంక్షన్. mk అంటే మేకింగ్, dir అంటే డైరెక్టరీ. క్రియేట్ ఏ డైరెక్టరీకి వచ్చే ఫంక్షన్ ఏంటంటే మేకింగ్ డైరెక్టరీ ఫంక్షన్ ఎనేబుల్ యూ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఒక డైరెక్టరీని మనం క్రియేట్ చేయాలి అంటే mkdir ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. క్లియర్? The mkdir function requires a string that represents the path to the directory to create and an octal integer that represents the mode you want to set the directory. ఇక్కడ డైరెక్టరీస్ కూడా మోడ్ సెట్ చేసుకోవచ్చు అంటే ఫైల్స్ లాగా. ఇక్కడ మోడ్ వచ్చేపాటికి ఆక్టల్ నంబర్స్లో ఇవ్వాలంటారు. ఆక్టల్ నంబర్స్ అంటే 0 to 9. మనం ఇచ్చే నంబర్స్ అన్నీ కూడా ఆక్టల్ నంబర్స్లో యూ హ్యావ్ టు సెట్ ద మోడ్ అన్నమాట. దాన్ని మనం ఆక్టల్ నంబర్లో ఇవ్వాలి. డైరెక్టరీ అనేది పాత్ అనేది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కడ క్రియేట్ అవ్వాలి, ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, పాత్ క్రియేట్ చేయాలన్నా ఎక్కడ క్రియేట్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ద పాత్ టు డైరెక్ట్ టు ద డైరెక్టరీ. ఎక్కడ డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వాలి ఏంటనేది పాత్ అనేది స్పెసిఫై చేస్తుంది.
అలాగే ఆక్టల్ నంబర్ అనేది ఏం చేస్తుందంట, మోడ్ని స్పెసిఫై చేస్తుంది. మోడ్ అంటే డైరెక్టరీ కూడా మనం మోడ్ని సెట్ చేసుకోవచ్చు. అది మోడ్ ఆక్టల్ నంబర్ అలాంగ్ విత్ ఇంటీజర్ వాల్యూస్తో మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. అక్కడ వచ్చాడు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఎంకేడిఐఆర్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఎంకేడిఐఆర్ అనేది ఏం జరుగుతుంది అక్కడ, మేకింగ్ డైరెక్టరీ. ఎంకేడిఐఆర్ అనేది క్రియేట్ ద మేకింగ్ డైరెక్టరీ, రైట్. అలాగే ఆర్ఎండిఐఆర్ అన్నది, ఆర్ఎండిఐఆర్ ఆఫ్ ఫంక్షన్ enables to remove a directory from the file system if the directory is empty. అక్కడ ఒక పాయింట్ ఏం చెప్పాడంటే, ఈ ఫంక్షన్ అనే ద్వారా ఏం చేస్తుందంటే డైరెక్టరీని రిమూవ్ చేస్తుంది. బట్ ద డైరెక్టరీ షుడ్ బి అన్ ఎంటీ. డైరెక్టరీ అనేది ఎలా ఉండాలంటే ఎంటీగా ఉండాలి. ద ఆర్ఎండిఐఆర్ ఫంక్షన్ రిక్వైర్స్ ఓన్లీ వన్ స్ట్రింగ్ రిప్రజెంట్ పాత్ టు ద డైరెక్టరీ యూ వాంట్ టు డిలీట్. సో ఓన్లీ వన్ ఆర్గ్యుమెంటే మనం యూజ్ చేస్తాము. అదేంటంటే ఆర్ఎండిఐఆర్ ఆఫ్ టెస్ట్ డిఐఆర్ పైన ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నట్టు అరేంజ్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద డైరెక్టరీ యూ హ్యావ్ టు యూజ్ ద ఫంక్షన్ ఈజ్ mkdir, that is called as making directory. So directory you have to specify the quotation along with the name, then automatically particular name to particular location your directory has been created. Clear? అలా క్రియేట్ చేసిన దాన్ని మనం రిమూవ్ చేయాలి అని అనుకున్నట్లయితే యూ హ్యావ్ టు యూజ్ ద రిమూవ్ డైరెక్టరీ. ఆర్ఎండిఐఆర్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద డైరెక్టరీ. ఓన్లీ వన్ ఫంక్షన్ రిక్వైర్మెంట్ ఈస్ ఆర్ఎండిఐఆర్ అలాంగ్ విత్ డైరెక్టరీ నేమ్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద డైరెక్టరీ ద ఫైల్ డైరెక్టరీ ఈజ్ అన్ ఎంటీగా ఉండాలి. ద ఫైల్ సిస్టంలో ఆ డైరెక్టరీ అనేది ఏమై ఉండాలంటే అండి ఎంటీగా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ కెన్ రిమూవ్ ద డైరెక్టరీ. క్లియర్? ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓపెనింగ్ ఏ డైరెక్టరీ. ఎలా ఓపెన్ చేయాలి, అదే కదా మన ప్రాబ్లం. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ చేసాం, రిమూవ్ చేసాం, బాగానే ఉంది. క్రియేట్ చేసిందని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి. సో దానికోసం కూడా హియర్ వీ హ్యావ్ టు గివెన్ ద టూ ఫంక్షన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ డిఐఆర్. దానికోసం మనం యూజ్ చేసిన ఫంక్షన్ ఏంటంటే అండి, ఓపెన్ డిఐఆర్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ఓపెన్ ఏ ఎగ్జిస్టింగ్ డైరెక్టరీ. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. బిఫోర్ టు రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ డైరెక్టరీ. ఒక డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఏంటి మీరు చూడాలి అని అనుకున్నట్లయితే వీ మస్ట్ ఫస్ట్ ఓపెన్ ఏ డైరెక్టరీ. First of all you have to open the directory, then only you can read. So here the open dir function with a string represents the path to the directory. Do this path అనేది చెప్పాలి, ఎక్కడుందో చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకోవాలి తప్ప వేరేగా అయితే కుదరదు. సో నౌ యూ హ్యావ్ టు ఓపెన్ ద డైరెక్టరీ నేమ్. ఆల్రెడీ ఇందాక ఎంకే డైరెక్టరీ ద్వారా మనం అక్కడ క్రియేట్ చేసాం. mkdir ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. సో దాన్ని మనం ఏం చేశాను, ఓపెన్ dir ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ఏ డైరెక్టరీ. సో అలాంగ్ విత్ స్పెసిఫైడ్ పాత్. దెన్ ఆఫ్టర్ రీడింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ డైరెక్టరీ. సో ఆ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి అని చెప్పాలి అని అనుకున్నట్లయితే, ఆ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి అని చెప్పాలి అని అనుకున్నట్లయితే యూ హ్యావ్ టు యూజ్ రీడింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ డైరెక్టరీ. దానికోసం read dir ఆఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. read dir ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్ ఫ్రమ్ ఏ డైరెక్టరీ. సో డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ లిస్ట్ అనే కంటెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం రీడ్ చేసుకోవచ్చు. ద read dir ఫంక్షన్ రిక్వైర్స్ ఏ డైరెక్టరీ టు హ్యాండిల్ అండ్ రిటర్న్ ద స్ట్రింగ్ కంటైనింగ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ నేమ్. సో it displays the list of subdirectories. అంటే ఏంటి, ఒక డైరెక్టరీ ఉంటుంది పేరెంట్ డైరెక్టరీ. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అనదర్ చైల్డ్ డైరెక్టరీ, అలా ఎన్ని డైరెక్టరీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ రీడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ an read dir function is used to read. So here we have to learn 4 functions. One is mkdir is used to create directory,
RMDIR is used to remove directory. OpenDIR is used to open directory. And readDIR means read the content of the directory. So 4 regular functions we have to manipulate the directories. Create directory, remove directory, open a directory, as well as read a directory. Now, how to create a new directory in PHP program? ఒక ప్రోగ్రామ్ కూడా మీకు అక్కడ ఇవ్వటం జరిగింది. అదేంటి, అది ఎలా రన్ అవుతుంది, డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా ఏంటి అనేది కూడా మనం చెక్ చేద్దాం. క్రియేటింగ్ ఏ న్యూ డైరెక్టరీ. యూ కెన్ క్రియేట్ ఏ న్యూ అండ్ ఎంప్టీ డైరెక్టరీ బై కాలింగ్ ద PHP mkdir ఫంక్షన్. దానికోసం మనం ఏం చేయాలంటే అండి, mkdir ఇందాకే కదా మనం నేర్చుకొచ్చుకున్నాం. mkdir ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. సో you must be use particular directory here with the path and the name of the directory to be created. So name enti, directory name enti, along with the path. మీరు ఎక్కడ డైరెక్టరీ క్రియేట్ చేయాలి అని అనుకుంటారో then you have to create in that particular path. So now show in the example given below. So directory path ఇచ్చారు dir testdir. ఒకవేళ ఇక్కడ నేనేమి పాత్ స్పెసిఫై చేయలేదు అని అంటే ఈ PHP ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అని చెప్పుకున్నామండి, సి డ్రైవ్లో, జాంప్లో, htdocsలో స్టోర్ అవుతుంది, అంతే కదా. ఒకవేళ మీరు డైరెక్టరీ నేమ్ డైరెక్ట్గా ఇస్తే అక్కడ స్టోర్ అవుతుంది, htdocsలో ఈ డైరెక్టరీ కూడా క్రియేట్ అవుతుంది. లేదా అక్కడ డైరెక్టరీలో C:\/ అని చెప్పేసి పాత్ ఇస్తే సి డ్రైవ్ అయితే సి డ్రైవ్, డి డ్రైవ్ అయితే డి డ్రైవ్, లేదా సి డ్రైవ్లో రామ్ అనే డైరెక్టరీలో ఉంటే ఆ డైరెక్టరీలో ఇంకొక సబ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అర్థమైందండి. సో ఇక్కడ పాత్ అనేది సెట్ చేసాం testdir అని చెప్పి. ఇఫ్ చెక్స్ ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ డైరెక్టరీ, అవునా కాదా అనేది చెక్ చేస్తుంది dir. సో అక్కడ dir అనేది మనం ఏ పాత్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్టరీ నేమ్ అనేది అక్కడ క్రియేట్ అయిపోతుంది ఆ పేరుతో testdir. ఇఫ్ నాట్ ఫైల్ ఎగ్జిట్స్, ఏం లేదు అని అనుకుంటే, అంటే అది ఆల్రెడీ ఆ నేమ్తో ఎటువంటి ఎగ్జిస్టింగ్ డైరెక్టరీస్ ఏమి లేవు అని అనుకున్నట్లయితే అటెంప్ట్ టు క్రియేట్ డైరెక్టరీ. సో ఇఫ్ mkdir ఈలో ఈ 2 లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ mkdir డైరెక్టరీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎల్స్ ఎర్రర్ డైరెక్టరీ కుడ్ నాట్ బి క్రియేటెడ్. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది ఎప్పుడు వస్తుందంటే ఇక్కడే ఫెయిల్ అయితే ఎర్రర్ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ అయితేనే డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్స్, డస్ నాట్ డిస్ప్లే ద డైరెక్టరీ. దట్స్ వై ఎర్రర్ మెసేజ్ విల్ బి జనరేట్ హియర్. డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అర్థమైందండి. సో ఇక్కడ మనకు చెప్పింది ఎగ్జాంపుల్లో ఏం చెప్పాం, ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఏంటా డైరెక్టరీ అంటే testdir అనే పేరుతో మీకు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. సార్ మాకు ఎలా తెలుస్తుంది, మీకు ఇక్కడ అవుట్పుట్ ఏమో డైరెక్టరీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అన్నారు, అంతవరకు గ్యారంటీ ఏంటి ఎక్కడ క్రియేట్ అయింది. నేను ఇందాకే చెప్పాను, php ఫైల్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ టు ద సిలో, జాంప్లో, /htdocsలో ఉంటుంది. మనం ఎటువంటి పాత్తో మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి సేమ్ పాత్లో testdir అనే నేమ్తో మీకు అక్కడ డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోతుంది. డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇదే నేమ్తో ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా అనేది కూడా ఆ పర్టికులర్ పాత్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా. మీరు అక్కడ పాత్రలో కూడా కొటేషన్లో పెట్టేసి C:" అని ఇచ్చేసి పాత్ ఇచ్చారనుకోండి, ఆ పాత్రలోనే ఆ డైరెక్టరీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఆ పాత్ ఇవ్వలేదు కాబట్టి PHP ఫైల్ లొకేషన్ పాత్ డిఫాల్ట్ పాత్గా తీసుకొని ఆ పాత్లో ఇక్కడ ఆ డైరెక్టరీ ఆర్ ఫోల్డర్, డైరెక్టరీ అయినా అనొచ్చు లేకపోతే ఫోల్డర్ అయినా అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఎందుకని మనం డైరెక్టరీ అంటున్నామంటే అక్కడ ఇచ్చిన ఫంక్షన్లో కూడా dir అని ఇచ్చాడు కాబట్టి మనం కూడా అలాగే మేకింగ్
డైరెక్టరీ అలాగే ప్రొనౌన్స్ చేయాలి. డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న రెండు ఒకటే. సో ఈ రకంగా మనం డైరెక్టరీస్ని కూడా మనం ఇక్కడ ఫోల్డర్స్ని కూడా మనం PHP ఫైల్ ద్వారా మనం మ్యానిపులేట్ చేసుకుంటాం. Directories is nothing but a folder. If you want to create the directory, you have to use the mkdir. If you want to remove the directory, you have to use the rmdir. If you want to open the directory, you have to use the opendir command. ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే మనం రీడ్ చేయాలంటే ముందు ఓపెన్ చేయాలి, ఫస్ట్ దానికన్నా ముందు క్రియేట్ చేయాలి. అక్కర్లేదని అనుకుంటే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా డైరెక్టరీ షుడ్ బి అని ఎంటీగా ఉండాలని చెప్పుకున్నాం, అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే క్రియేట్ చేసుకున్న డైరెక్టరీని మనం ఓపెన్డిఆర్ అనేది ద్వారా ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ అయినమంటే అది డిస్ప్లే కాదు, డిస్ప్లే కావాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద రీడ్ డిఐఆర్ అనే ఫోర్త్ ఫంక్షన్ అనేది ఉపయోగిస్తాం. సో డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే mkdir rmdir fopen fread off opendir fopen అంటే ఫైల్ ఓపెన్ కదా. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది డైరెక్టరీ కాబట్టి opendir read dir. సో ఈ 4 ఫంక్షన్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్టరీని. అదే ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చాము. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా ఆ పాత్లోకి వెళ్ళి ఆ డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ పాత్ అయితే స్పెసిఫై చేస్తారో డైరెక్టరీ పాత్ ఏదైతే స్పెసిఫై చేస్తారో ఆ పాత్రకి నేను ఏ పాత్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా డిఫాల్ట్గా PHP ఫైల్ అనేది ఎక్కడైతే లొకేట్ అవుతుందో అక్కడే. అదే మీరు కొటేషన్స్ /test డాట్ ఇలా ఇచ్చారనుకోండి, C డ్రైవ్లో మీకు ఆ డైరెక్టరీ నేమ్ అనేది అక్కడ మీకు అక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ యూనిట్లో నుంచి మనకి ఖచ్చితంగా ఫైల్స్ మీద ఒకటి, నెక్స్ట్ చెప్పబోయే టాపిక్లో నుంచి ఒక 10 మార్క్స్ కోసం వస్తుంది. సో చూసుకోండి, ఫైల్ మ్యానిపులేషన్స్ ఇన్ PHP అని అడిగినప్పుడు ఫైల్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఇందాక మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నాం, ఇంక్లూడ్ వన్స్, ఈజ్ ఫైలా, అలాగే ఈజ్ డైరెక్టరీ, ఈజ్ రీడబుల్ ఫైల్, ఫైల్ సైజ్ ఆఫ్, టచ్ ఆఫ్, అన్లింక్ ఆఫ్. మళ్ళీ చెప్తున్నాను, మోడ్స్ అనేది సపరేట్ క్వశ్చన్ అండి. ఏదో షార్ట్ ఆన్సర్గా మనకు రావచ్చు. ఫైల్ మోడ్స్ అని ఇస్తే ఇలా టేబుల్ వేసేస్తే సరిపోతుంది. అలాగే ఫైల్ రిలేటెడ్ ఫంక్షన్స్ అనేది ఇవన్నీ రాయొచ్చు. fopen, fclose, unlink off, అలాగే fread off, fgets off, end of the file, fgets off ఒక్కొక్క క్యారెక్టర్ ఇక్కడతో ఫైల్స్ అయిపోతుంది. అలాగే డైరెక్టరీస్, మేకింగ్ డైరెక్టరీ mkdir rmdir opendir read dir. అలాగే మీకు ఒక డైరెక్టరీని కూడా ఎలా ఓపెన్ చేయాలి అనే దాని మీద కూడా మీకు ఇవ్వటం జరిగింది. దీంతో ఫైల్స్ along with the directories, working with the files and directories అనే టాపిక్ ఈస్